జీవో ఎంఎస్ 60 ప్రకారం కాంట్రాక్ట్ తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం వేతనాలు ఈపీఎఫ్ ఈఎస్ఐ వచ్చే నెల మార్చి 6 తేదీ వరకు కార్మికులకు చెల్లించుకుంటే సమ్మెకు వెళ్తామని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ హెచ్చరించారు. అయితే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం వద్ద 9వ రోజు కూడా నిరసన చేపట్టి నినాదాలతో హోరెత్తించారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పనిచేస్తున్న శానిటేషన్ రిక్రూటరీ సెంటర్ కార్డ్ అదేవిధంగా పేషెంట్ కేర్ కార్మికులకు జీవో ఎంఎస్ 60 ప్రకారం 12,000 చెల్లించాల్సి ఉండగా 11,000 మాత్రమే ఇస్తున్నారని సిర్రా దేవేందర్ ఆరోపించారు. అలాగే పీఎఫ్ కింద ప్రతి కార్మికుని ఖాతాలో 3,023 రూపాయలు జమ చేయాల్సింది పోయి 800 నుంచి 1,600 లోపు మాత్రమే జమ చేసి మిగతా డబ్బులను కాజేస్తున్నారని మండిపడ్డారు. ఈఎస్ఐ విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో అధికారులు కలుగు చేసుకుని కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. $800 నుంచి 1,200, 1,400 లోపు కడుతూ మిగతా డబ్బులు దోచుకోవడం జరుగుతూ ఉన్నది. ఈఎస్ఐ పేరు మీద 61 రూపాయలు కడుతూ ఉన్నాడు, 423 రూపాయలు దోచుకుంటా ఉన్నాడు. 11,000 రూపాయలు ప్రతి కార్మికుడు అకౌంట్లో వేస్తూ ఉన్నాడు. 1,000 రూపాయలు 93 రూపాయలు పట్టపగలే నిట్ట మధ్యాహ్నం దోచుకోవడం జరుగుతూ ఉంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు, రిమ్స్ డైరెక్టర్ గారు స్పందించి ఏదైతే జీవో ఉన్నదో దాన్ని వెంటనే అమలు